హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. ఒక పక్క ఓజీ, దాని నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న సాంగ్స్ గ్లిమ్స్, దీంతోనే ఎవరికి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏం చేయాలో తెలియట్లే. అసలు ఎలా మెంటల్ ఎక్కిపోతుంది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పటికే కొన్ని వరల్డ్ రికార్డులు కూడా ఆ సాంగ్ క్రియేట్ చేస్తుందంటే ఆ సినిమా ఒక క్రేజ్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పటికే హరిహర వీరమల్లుతో ఒక అద్భుతమైనటువంటి రికార్డులని, మన భారతదేశానికి మాత్రమే కలిగినటువంటి ఒక చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకునేటువంటి విధంగా ఆ సినిమాని తీసి రికార్డులు కొడతే, ఓజీలోంచి సాంగ్తోనే ఒక భయంకరమైనటువంటి రికార్డులని కొట్టుకుంటూ పోతున్నారు ఓజీకి సంబంధించి సుజిత్ గారు, తమన్ గారు. ఇంకొక పక్క హరీష్ శంకర్ గారు కూడా ఇద్దరికిద్దరే, ఎవ్వరూ తగ్గట్లా. నువ్వు ఒకటి రిలీజ్ చేస్తే నేను దానికి మించి ఇస్తాననే టైప్లోనే ఇద్దరు డైరెక్టర్లు కూడా పోటాపోటీగా ఇస్తున్నటువంటిది. ఇది నిన్న పోస్ట్ చేశారు. మనకు తెలుసు, మొన్న ఓజీకి సంబంధించి సాంగ్ రిలీజ్ చేసి దాంట్లో ఉన్న చిన్న చిన్న షార్ట్సే ఇప్పటికీ మెంటల్ ఎక్కిపోతుంటే, ఇంకొక పక్క హరీష్ శంకర్ గారు ఇచ్చేటువంటి అప్డేట్స్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి. మీకు ఒకసారి ఆయన ఏదో ఒకటి రాశారు, మనకు తెలుసు ఆయన మంచి రైటర్ అని. దానికి సంబంధించి ఒకటిసారి చూడొచ్చు. మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీద నిలబడ్డం, మీరు పక్కనుంటే కరెంటు పాకినట్లే అని చెప్పి ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్లో రాసి చూపించారు. సక్సెస్ఫుల్లీ ర్యాపిడ్ ద షెడ్యూల్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ విత్ ఇన్ ఇమినియన్స్ సపోర్ట్ ఆఫ్ అన్స్టాపబుల్ ఎనర్జీ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి, దిస్ డే విల్ ఆల్వేస్ బి రిమెంబర్డ్ అని చెప్పి పెట్టుకొచ్చారు. ఇంకా ఈయన ఎలాంటివి ఇస్తారో, ఎలాంటి గ్లిమ్స్ రిలీజ్ చేస్తారో మనం ఊహించవసరంలా. ఇప్పటికే హరీష్ శంకర్ గారి గురించి మనకు తెలుసుగా. ఒక పక్క ఆయన ఫ్యానిజం, ఆయనలో ఉండేటువంటి ఆ మాటలతో చేసేటువంటి యుద్ధాలు మామూలుగా ఉండవు. ఇకపోతే ఆయన గురించి పొగుడుకోవడం పక్కన పెడితే, ఇంకొక పక్క సుజిత్ గారి నుంచి పొగుడుతూనే నువ్వు ఎంత చేస్తావో చెయ్యి, నేను దానికి మించి చేస్తానన్నట్టుగా హరీష్ శంకర్ గారు. అన్నా నేను ఫ్యాన్నే, నేను నీకేం తక్కువగా కాదు, నీకన్నా ఎక్కువే చూపిస్తా అని చెప్పి సుజిత్. ఇద్దరికిద్దరు ఒక రేంజ్లో పోటీ పడతా పవన్ కళ్యాణ్ గారిని మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. మరి హరీష్ శంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పోలీస్గా గబ్బర్ సింగ్లోనే ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశారో తెలుసు. ఆ సినిమా పైగా ఒక పక్క దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం, ఇలా ముగ్గురి కాంబినేషన్లో ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్టే వచ్చింది. అలాంటి వీళ్ళ ముగ్గురు నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది, ఇంకా మనం ఊహించాల్సిన అవసరం లేదు. ఇంకొక పక్క నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలతోనే, ఆ గ్లిమ్స్, పాటలు, షార్ట్స్, వీటితోనే మనకి ఈ సంవత్సరం గడిచిపోయేటట్టు కనిపిస్తుంది. ఇంకా 6 నెలలు ఉంది. ఈ 6 నెలల్లోనే ఇప్పటికే ఫస్ట్ ఒక 3 నెలలు హరిహర వీరమల్లుకి సంబంధించి మనకి ఒక పవర్ బ్యాక్ సంబంధించినటువంటి హరిహర వీరమల్లు రికార్డ్స్ని, ఆ సినిమాని చూపించేశారు. ఆ తర్వాత ఓజీతో 1/1 సెప్టెంబర్ 25 వరకు ఒక ఐఫిస్ట్ బ్లాస్ట్ అని మనకు చూపించబోతున్నారు. ఇంకొక పక్క డిసెంబరు లేదా జనవరి వరకు ఈ సినిమా అంటున్నారు. అంటే మినిమం 2 నెలల గ్యాప్లోనే ఒక్కొక్క సినిమా రిలీజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్కి పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాలు పూర్తి చేసేసి ఆయన కంప్లీట్గా రాజకీయాల్లో ఉండేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా సరే ఈ సంవత్సరం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా అభిమానులకి పండగనే చెప్పాలి. ఒక పక్క మెగాస్టార్ నుంచి మనకి విశ్వంబర, దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న షార్ట్స్ మనకి రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు దక్కట్లేదు, ఇంకో పక్క రామ్ చరణ్ గారి పెద్ది నుంచి కూడా ఎవరన్నా ఫ్యాన్స్ మాకు ఈ అప్డేట్ ఇవ్వండి అని అడుగుతుంటే కొంతమంది హీరోలు కావచ్చు, కొంతమంది డైరెక్టర్లు ఇవ్వలేకపోతున్నారు. కానీ పెద్ది నుంచి అడగకుండానే ఫ్యాన్స్కి అప్డేట్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు ఒక పక్క బుచ్చిబాబు గారు. సో ఏదేమైనా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని డైరెక్టర్లు పోటీ పడి మరి పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఈ దేశానికి, ఈ ప్రపంచానికి కూడా చూపిస్తున్నారు.